Tiger. Royal Bengal Tiger. డార్లింగ్ ఇది టైగర్ ఇది ఎక్కడుంది చెప్పు వెళ్ళిపోతామేంటి ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడుతున్నాడు చూడండి. ఆండదా వేసేసాడు బాగా వేసేసాడు. ఇది బాహుబలి అంట అయ్య బాబాయ్ ఆపే బాబాయ్ ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. నీకెందుకే కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు ఊరికని. లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. సో ఈ రోజు మేము జూ పార్క్ వచ్చామన్నమాట. ఎందుకంటే మా వియాన్ గారు స్కూల్లో ఏదో చెప్పారంట, జూ పార్క్ వెళ్ళి అన్ని యానిమల్స్ చూసేసి రండి అనేసి. సో టైగర్ అని డైలీ అడుగుతున్నాడు. మా అక్క సడన్ ప్లాన్ చేసింది, నైట్ ప్లాన్ చేసింది. ఇంకా ఈరోజు సండే కాబట్టి సో కొంచెం ఫ్రీగా ఉంటుందని వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చాక చూస్తే అసలు టికెట్ తీసుకోగలమా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నారు, టూ మచ్ క్రౌడ్ ఉన్నారు. సో కొంచెం భయం వేస్తుంది, అసలు వెళ్ళగలమా లోపలికి ఏంటి అని. అన్ని ప్రిపరేషన్స్ ఫుడ్ అంతా చేసుకున్నాము, కాకపోతే టికెట్ దొరుకుతుందా అనేది కొంచెం డౌట్ గా ఉంది. అదంతా ఏంటి ఎలా ఉంది అనేది అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. నాకు ముందే ఇది అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు యానిమల్స్ చూసాను నేను, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము. సో చూడాలి ఎలా వస్తుంది. కాకపోతే టికెట్ కౌంటర్ దగ్గర మాత్రం టూ మచ్ క్రౌడ్ ఉన్నారు. సో భద్రగా చూస్తూ ఉండండి. ఓకే, కనబడుతుందా? ఇది టాటాయిసా? మియు టైగర్ కనబడిందా? డాలీ మా చూడు, టైగర్, Royal Bengal Tiger. డార్లింగ్ ఇది టైగర్ ఇది ఎక్కడుంది చెప్పు వెళ్ళిపోతామేంటి ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడుతున్నాడు చూడండి. అక్కడుంది అది టైగర్ కాదు. మర్జుందా టైగరా? ఎట్లంటే టైగర్ తల్లి ఆండదా వేసేసాడు బాగా వేసేసాడు. డారీ అని పిలిచిందా టైగరా? నిన్న టైగర్ డాలీ అని పిలిచిందంట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం?
Because Vian. Okay. సఫారీ ఎక్కడ 1 అవర్ వెయిటింగ్ ఉంది మళ్ళీ. సఫారియా ఓ సఫారీలో వెళ్ళాలంటే 1 అవర్ వెయిటింగ్ లో ఉందంట. ఓకే సఫారీ కోసం వెయిటింగ్ అన్నమాట. సో ఇక్కడ అంతా కూడా ఏసీ, ఇక్కడ అంతా కూడా నాన్ ఏసీ. కాకపోతే ఆన్లైన్ లో బుక్ చేసాం కాబట్టి మాకు కొంచెం ఈజీగా దొరికింది. ఇంకా రోజు అంట 5:30 అంతా కూడా గోలగా ఉంది, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. గోలగా ఉంది, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అమ్మ బాబాయ్ జనాలు ఎక్కువగా ఉన్నారు. 5:30 అంతా క్లోజ్. మేము వచ్చింది ఆఫ్టర్నూన్ 1 o'clock కి. నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. అంటే నాయిస్ ఎక్కువగా ఉంది. సో అది నేను లోపలికి వెళ్ళిన సఫారీ కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఒక 1/2 hour వెయిటింగ్ అని చెప్పారు. 1/2 hour తర్వాత వెయిటింగ్ చేస్తున్నాము. సో లోపలికి వెళ్ళాక ఎలా ఉంది మీకు కూడా నేను చూపిస్తాను. బాగుందా? తెలుగులోనే కదా అడుగుతున్నాను. సఫారీ కోపంగా చూస్తుంది రోయ్. అవునా నిజమా? హాయ్ బాహుబలి అంట. మల్లాలదేవా ఇది? ఓకే ఓకే बैक जाके राइट. మామూలు ఆకులు వెళ్ళాం. ఈవినింగ్ 5 అవుతుంది. ఆస్ట్రిచ్
చూసాం కదా, నీకు నచ్చిందా? ఎలా ఉంది? ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. ఏమేం చూసావు నువ్వు? నీకెందుకే కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు ఊరికని. స్నేక్స్ చూడలేదా? స్నేక్స్ క్లోజ్ అయిపోయిందంట డాడీ. నెక్స్ట్ టైం వద్దాం, ఓకేనా? రామచిలక పెళ్లి కొడుకెవడే, పెళ్లి కొడుకెవడే, ఓకే ఓకే. మాఘమాసం కొంచెం ముహూర్తం వచ్చాయి వచ్చాయి. లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. ఓకే గైస్, ఫైనల్ గా మా జూ పార్క్ పిక్నిక్ టూర్ ఇలా జరిగిందనమాట. సో మేము రావడమే 1 o'clock వచ్చాము, 1 గంటలకు వచ్చాము. ఇంకా 5:30 వరకు ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల, ఇక్కడికి వచ్చాక ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ప్లస్ అయింది. లేకపోతే టికెట్స్ దొరకడం చాలా కష్టం. అందులో వీకెండ్స్ సాటర్డే సండే వస్తే మాత్రం ఇంకా చాలా చాలా ఇబ్బంది. అయినా పర్లేదు, మాకు బాగానే దొరికాయి. చూసే వరకు అన్నీ చూసాము. కాకపోతే ఒక స్నేక్స్ ఒక్కటి చూడలేకపోయాము, మిగతా అన్నీ కూడా చూసాము. సో అదనమాట, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంతవరకు లంచ్ చేయలేదు, ఓన్లీ స్నాక్స్ తినేసి ఉన్నాం అనమాట. సో ఇక్కడ లంచ్ చేయాలి. సో అదనమాట ఈ వీడియో. మా వియాన్ కోసం వచ్చాము. నిజానికి వాడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆ పిల్లలు ఇద్దరు కూడా. సో వాళ్ళకి ఇలాంటివి చూపించాలి కదా, పిల్లలకి ఇలాంటివి చూపిస్తేనే కదా న్యాచురల్గా టైగర్స్, ఎలిఫెంట్ అన్ని బర్డ్స్ అన్ని కూడా చూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకొచ్చాం అనమాట. సో చాలా బాగుంది. ఇంకొంచెం ఎర్లీగా వస్తే ఇంకా బాగుండేది, అంతే. సో అదనమాట. సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో మీరు అప్లోడ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం సాయి శ్రీలత యూట్యూబ్ ఛానల్ని అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే దెన్, ఉంటాను, బాయ్.